బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణలో షిండేలు చాలా మంది ఉన్నారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెబుతున్నారని, అసలు మీ తమ్ముడు టచ్లో ఉన్నాడో లేడో తెలుసుకోవాలని మహేశ్వర్ రెడ్డి సెటైర్ వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కొంత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవి రాజకీయాల్లో ఖచ్చితంగా మరొక దుమారాన్ని చర్చకు దారితీసే అవకాశం అయితే లేకపోలేదు. మా ఒక్క ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వం. మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. అసలు ఇంతకీ మహేశ్వర్ రెడ్డి ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లు ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లు లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను, అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. ఎస్, మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూసాం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్ని. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాగానే అని ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్తో టచ్లో లేరు. అదేవిధంగా ఎవరినైనా టచ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కరిని టచ్ చేసినా మీ ప్రభుత్వాన్ని కూలగొడతామైనటువంటి ఇండికేషన్ అయితే ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. ముందుగా మీ తమ్ముడు మీతో టచ్లో ఉన్నాడా లేడా తేల్చుకోవాలంటూ కొంత సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటు కోమటిరెడ్డికి కౌంటర్ ఇస్తూనే రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభద్రతా భావంతో ఆయన ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాను, గేట్లు తెరలేపారు అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు, రీసెంట్గా నువ్వు కూడా వెళ్ళి నితిన్ గడ్కర్ని కలిసి వచ్చావు, నీలాంటి మంత్రులు మా అధిష్టానంతో టచ్లో ఉన్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అభద్రతా భావంతో రేవంత్ రెడ్డి ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటారని, ఎప్పుడు తన తీటుకు ఎసురు తెస్తారన్న భయంలో వాళ్ళు ఉన్నారని, 10 మంది మంత్రులు రేవంత్ రెడ్డి సీటుపై కన్నేసి ఉంచారని, ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ చేసినటువంటి కామెంట్స్కు ఆయన కౌంటర్ ఇస్తూనే ఈ తరహా కామెంట్ చేయడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ఏదైతే గతంలో డిమాండ్ చేశారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూముల అంశంలో అయితేనేమి, ఇప్పుడెందుకు సిబిఐ విచారణకు ఆదేశించడం లేదంటూ కూడా ఆయన ఈ ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. 100 రోజుల పాలనలో 100 అబద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందని, ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారంటూ కూడా ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆర్ ట్యాక్స్ పేరుతో ఏదైతే వసూళ్లు చేస్తున్నారని, ఆర్ అంటే రేవంత్ రెడ్డియా, రాహుల్ గాంధీయా, రాజీవ్ గాంధీయా మాత్రం మాకు తెలియదంటూనే ఆయన ఇప్పటికే అధిష్టానానికి 1500 కోట్లు రేవంత్ రెడ్డి పంపించారు, మరో 500 కోట్లు పంపించేది కూడా ఈ వసూళ్లన్నీ పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేసులను ముందటేసి వాళ్ళను భయపెట్టించి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాంగ్రెస్ నుండి అదే స్థాయిలో విమర్శలు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే నిన్న కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, 8 మంది బీజేపీలు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ చేసిన కామెంట్స్ కౌంటర్ ఇచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఖచ్చితంగా కాంగ్రెస్ స్థాయి నుండి కూడా కౌంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సజయ్, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా?
ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రియాక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్ ఇటు కోమటిరెడ్డి మీద చేయడం జరిగింది, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద చేయడం జరిగింది. మరొక విషయం, ఆయన 5 మంత్రులు మా అధిష్టానంతో టచ్లో ఉన్నారు, రీసెంట్గా నువ్వు కూడా నితిన్ గడ్కర్ని కలిసి వచ్చావంటూ కోమటిరెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు కూడా కొంత మహేశ్వర్ రెడ్డి మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డిని కలిశారు కదంటే అభివృద్ధి పనుల నిమిత్తం కలవడం జరిగింది అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి వివరణ కాంగ్రెస్ నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల కోసం మా మంత్రులు కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేంటి అనే వివరణ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అట్ ది సేమ్ టైం మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కూడా ఏదైతే వసూళ్లు పాల్పడుతున్నటువంటి ఏదైతే ఆరోపణలు దానికి కూడా కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ అజయ్.